మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా 25 సంవత్సరాల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర. అపోజిషన్లో నేను తినని దెబ్బలు లేవు. 62 రోజులు జైల్లో ఉన్నాను. నేను ఉద్యమాలు చేశాను. ఒక పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ రైతులకు వ్యతిరేకంగా, చిత్తడి నేలల్లో మత్స్యకారులకు వ్యతిరేకంగా పెడుతుంటే ఆ పవర్ ప్లాంట్ని ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ అని తరిమి కొట్టడానికి 36 గ్రామాలతో కొన్నేళ్ల పాటు 5-6 సంవత్సరాలు ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో మా మీద పోలీస్ ఫైరింగ్స్ కూడా ఓపెన్ చేశారు. నా మీద పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసినారు. ఇంటి చుట్టూ చేరి పోలీసులు ఫైర్ చేయడానికి. అలాంటి టైంలో నన్ను అరెస్ట్ చేసి ఫైర్ ఓపెన్ చేస్తూ 3 చనిపోయారు మా ఉద్యమంలో. ఇంత పెద్ద ఉద్యమం చేసి ఆ రైతులు, ఆ చిత్తడి నేలలు, ఆ మత్స్యకారులని నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి, జైరామ్ రమేషే రెస్పాండ్ అయ్యి ఆ ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేస్తున్నాను అన్నారు. ఆ స్థాయికి తాకింది మా ఉద్యమం. ఇలాంటి ఉద్యమ నేపథ్యంతో నేను వచ్చిన వాడిని, ప్రజల కోసం నిత్యం పనిచేసిన వాడిని. సో ఇప్పుడు మాకెప్పుడు కూడా మా గుండెల్లో ఏముంటుందంటే ఆ ప్రజలు, ఆ కష్టాలు, ఆ సమస్యలే ఉంటాయి. అధికారంలో నేను ఉన్నది ఆఫ్టర్ ఆల్ 5-6 ఇయర్స్. ఇదో పెద్ద విచిత్రమైంది కదా, అపోజిషన్లోనే ఎక్కువ కాదు. సో నాకు అధికారం అన్నది కావాలి అనుకుంటే అధికార పార్టీలకే ఉండేవాడిని, అధికార పార్టీలకే పోయి ఉండేవాడిని. నేను ఎందుకు అపోజిషన్లో ఉండి ఈరోజు కూడా ఇంత ఛాలెంజింగ్గా కూటమి ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడుతున్నాను. ఏ రోజు నా చేతులతో రూపాయి లంచం తీసుకోలేదు, అవినీతి చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు, భూదందాలు చేయలేదు. చేస్తే దేర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ కూటమి గవర్నమెంట్ అండ్ అచ్చెన్నాయుడికి రైట్ ఛాన్స్ నా మీద ఏదైనా అయ్యాలంటే. ఏదో పవన్ కళ్యాణ్ తిట్టాను, నన్ను స్టేషన్లో కూర్చోబెట్టి అలా 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 ఆలోచించడం కాదు. తప్పు చేశానో తీయండి నా ఫైల్స్. అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నాం, ఎమ్మెల్సీగా 2.5 years ఉన్నాను, గవర్నమెంట్లో ఇప్పుడు ఉన్నాను. తప్పులు అప్పుడు ఏమైనా చేసుంటే తీయండి, అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఇంత దర్జాగా నేను మాట్లాడగలుగుతున్నామంటే మేము నిజాయితీగా పాలిటిక్స్ చేశాం కాబట్టి, నిజాయితీగా ప్రజల్ని నమ్మాం కాబట్టి, ఆ ప్రజలు మమ్మల్ని కూడా నమ్మారు కాబట్టి, ఆ ప్రజలు అన్నది మా రెండో కాన్సెప్ట్. పిల్లలు నెంబర్ 1, ప్రజలు నెంబర్ 2. ఈ రెండింటిని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మేము ధైర్యంగా అడుగులు వేయాలి. ఈ కాన్సెప్ట్లో వాణికే నష్టం లేదు. ఆస్తులు ఉన్నాయి, రాసేసినాం. హాయిగా ఒక 7 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన ఇల్లు కట్టాను. ఆమె అందులో ఇంద్రభవనం హాయిగా తను ఉంటారు అక్కడ. అలాగే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నాది గ్రానైట్ ఫ్యాక్టరీ, అది కూడా రాసి ఇచ్చేసాను. తనకే ఉంది. నా ఐఎమ్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ ఉన్నాను. ఉన్న తర్వాత మాధురి సహకారంతో ఆమెకున్న ఆస్తుల్ని ఈరోజు అమ్మాం. అపార్ట్మెంట్ ఒకటి వైజాగ్లో సుమారు 2 crores పైచిలుకుంటే అది అమ్మేస్తాం. కొన్ని ప్లాట్స్ ఉంటే అవి అమ్మేస్తాం. ఇంకెక్కడెక్కడ గోల్డ్ ఇవన్నీ కూడా అమ్మేస్తున్నాం. అన్నీ అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఈ వ్యాపారం చేస్తుంది. ఓపెన్, రహస్యం ఏమీ లేదు ఇందులో. ఇది టెక్కల్లో ఉండే ప్రతి సామాన్యుడికి కూడా తెలుసు నా గురించి, నేను చెప్పిన మాటలు. మా జిల్లాలో కానీ నా గురించి తెలిసిన వాళ్ళ గురించి కానీ అంత ఓపెన్గా మీ దగ్గర నేను ఈరోజు తెలియజేస్తున్నాను. సో ఇది నిలబెట్టుకోవటానికే ఏదో ఒకటి చేయాలి అని ఉన్న పెట్టుబడిని ఈ రకంగా డైవర్ట్ చేస్తూ మేము చేస్తున్నాం అన్నది మీకు తెలియదు. కానీ ఏమని వినిపిస్తుందంటే మొత్తం ఆస్తులన్నీ మీరు రాసేసాను అంటున్నారు. ఇప్పుడు నేను వింటుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆస్తులు అసలు నా దగ్గర ఏం లేదు, నేను ఇవాళ చేతుల్లో ఏమీ లేకుండా ఉన్నాను అంటున్నారు. కానీ మీ ఆస్తుల కోసమే ఆవిడ మిమ్మల్ని ట్రాప్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దానికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు మీరు చెప్పేదానికి బయట వింటున్న దానికి అసలు సంబంధమే లేకుండా ఉంది. మీరు చూపెడతారంటే మీకు ఎవిడెన్స్తో సహా ఇస్తాను, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా. జస్ట్ 15 days బ్యాకే తిన అపార్ట్మెంట్ అమ్మేశారు వైజాగ్లో. అమ్మేసింది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, కొన్నది ట్రాన్స్ఫర్ అయింది ఉంటుంది కదా, తనకు అమ్మాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? తన అకౌంట్ నుంచి నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్లు చూడండి. ప్రజలు ఏమనుకుంటారు, నా దగ్గర 500 కోట్లు ఉంది, 1000 కోట్లు ఉంది, నేను ఇంట్లో పెట్టాను. అది జగన్ దయ వల్ల నేను పోర్టు మూలపేట రావటం, మూలపేట పోర్టులో సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్ ఇవన్నీ కూడా సప్లై కాంట్రాక్ట్ నేనే చేశాను. నా ఎఫిడవిట్లో కూడా రాశాను. ఎమ్మెల్యేగా నేను పోటీ చేసేటప్పుడు ఎఫిడవిట్లో కూడా రాశాను. ఇన్ని కాంట్రాక్ట్స్ నేను చేశాను. ఆ కాంట్రాక్ట్స్ గ్రావెల్ కానీ, బౌల్డర్స్ కానీ ఇవన్నీ నేను చేశాను. నా ఉన్న మైన్స్ కానీ వీటన్నిటి ద్వారా వచ్చింది ఏదో కొంత మిగిలితే ఇంటి నిర్మాణం చేశాను. అందులో కొన్ని 100 కోట్లు ఉన్నాయన్నది ఒక అపోహ కల్పించి ఆ డబ్బు ఆశించి మాధురి నా దగ్గరికి వచ్చారని. బట్ ఫ్యాక్ట్ ఈస్ మాధురి ఆస్తుల్ని ఇప్పుడు అమ్మి వ్యాపారం చేస్తారు. ఇంకొకటి కూడా ఉందండి, ఏంటంటే ఎలక్షన్ టైంలో అంతా ఆవిడ చాలా ఫుల్ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. ఆవిడే మీకు అప్పుడంతా కూడా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో బయటికి తీలేరు కదా డబ్బులు రాజకీయ నాయకులు ఎక్కువగా, సో ఆ డబ్బంతా ఆవిడే పెట్టారు మీకు. అందుకోసమే మీ ఇద్దరి మధ్యన ఈ రిలేషన్ అనేది స్టార్ట్ అయిందని కూడా వినిపిస్తుంది. ఎలక్షన్ ముందు ఒక 2 crores వరకు ఈమె నాకు ఖర్చు పెట్టింది ఎలక్షన్ ముందు. అది నేను ఇదివరకు కూడా చెక్స్ తో సహా చూపించడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా క్లియర్ గా చెప్పాను. ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టారు దాన్ని. ఇప్పుడు ఒకటేనండి, ఇల్లు ఎందుకు మాధురికి రాశారు అని అనుకుంటారు చాలా. ఎలక్షన్ ముందు నాకు ఆమె 2 crores ఖర్చు పెట్టింది, నేను ఇవ్వాలి కదా. ఒకటి, అమ్మాయి రోడ్డు మీద ఉంది. 2, నా కోసం ఖర్చు పెట్టేసింది. దీనికి ఒకటే ఉద్దేశం ఏంటంటే
నా వల్లే కదా దువ్వాడ శ్రీనివాస్ పొలిటికల్ లైఫ్ డ్యామేజ్ అయింది. ప్రజల్లో కానీ, పార్టీ ముందు కానీ, నాయకుడి ముందు కానీ. అదే డ్యామేజ్ ఎక్కడ జరిగిందో అక్కడే మళ్ళీ తవ్వుకుంటాం, మళ్ళీ అక్కడే నిలబెడతాం, మళ్ళీ అక్కడే సక్సెస్ చేస్తాం అన్న కాన్సెప్ట్ ఇప్పుడు తను తీసుకుంది. ఆ తీసుకునే దానిలో నాకు భరోసాగా నిలబడుతుంది. ప్రజలు, కార్యకర్తలకి తనే దగ్గర అవుతుంది, పరిచయం అవుతుంది. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళటం, కలుసుకోవటం, ప్రతి కష్టానికి నిలబెట్టడం, శ్రీనివాసుని మనం ఎలాగైనా నిలబెట్టుకోవాలి, మనం గెలిపించుకోవాలనే ఒక లైన్ ప్రజల్లోకి తీసుకెళ్తూ భరోసాగా ఉండి ఈరోజు కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది పొలిటికల్గా. ఇందులో భాగంగా ఎలక్షన్ ముందు ఆమె పెట్టినటువంటి ఖర్చు, ఈమె చూస్తే ఇంటికి తాళం వేసేసిన పరిస్థితి వాణి. నాకు మిగిలింది ఆ ఒక్క బిల్డింగే, ఆ బిల్డింగ్ని కూడా నాకు ఇచ్చేయండి అని తన ఇంటి మీదకి దాడి చేసి 4 రోజుల పాటు ఈ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళాలని చెప్పి మీకు జరిగిన రచ్చంతా మీరు చూశారు. ఆ రచ్చలో నేను మాధురికి ట్రాన్స్ఫర్ చేశాను. ఎందుకు చేశానంటే, నేను ఆ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ 2 కోట్లు ఎవరిస్తారు? ఎన్నికల ముందు తను ఖర్చు పెట్టిన ఖర్చు. ఒకవేళ అది వాణికి పోతే నేను ఎక్కడ ఉండాలి? వాణి నాకు మళ్ళీ ఇంటికి తాళం వేస్తుంది, నేను ఎక్కడ ఉండాలి? ఇవన్నీ జరగకూడదు అంటే ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రాన్స్ఫర్ చేశాం. ఇప్పుడు అక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటా ఈ స్థితికి ఇలా వచ్చాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 1 పిల్లలు 2 ప్రజలు, ఈ 2 కాన్సెప్ట్లు 2 కళ్ళ తీసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా విజయం సాధిస్తాం. మీడియా ద్వారా మా బాధలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. పర్టికులర్గా నిరుపమ గారికి చాలా ఒక జర్నలిస్ట్గా మంచి ఇది ఉంది మీకు. మీ తాలూకా ఛానల్స్, మీ తాలూకా ఇంటర్వ్యూస్ చాలా నేను చూశాను. మీ ద్వారా చెప్పుకుంటే ప్రజలకు అది బాగా వెళ్తుంది. ఒక సిస్టర్లా నాకు కనబడ్డారు సోదరిమణిగా. కాబట్టి నా విషయాలన్నీ కూడా మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇందులో చాలామంది ట్రోలర్స్ ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంటారు. మేమేదో డబ్బుల కోసం లేకపోతే వయసులను ఆలోచించో మేము చేయలే. మా అవసరమే మాకు ఈ స్థాయి ఈ పరిస్థితులు. నెసెసిటీ నోస్ నో లా. అవసరానికి చట్టం ఉండదు, న్యాయం ఉండదు, ధర్మం ఉండదు. అవసరమే మనల్ని అలా తయారు చేస్తాం. ఇది అవసరం, ఇది చేసాం. చట్ట ప్రకారం మీరు చేయొచ్చా, న్యాయ ప్రకారం మీరు చేయొచ్చా నేను కెలికితే, చట్ట ప్రకారం ఎప్పుడు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది దాన్ని. అది మేమంటే వీళ్ళు ఇది వాడుకుంటున్నారు అంటారు. మేము వాడుకోవటానికి ప్రయత్నించాల, అది వాడుకోవటానికి ప్రయత్నించాల. మాకున్న పరిస్థితిని చట్టబద్ధంగా ప్రశ్నిస్తే, న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు కూడా ఈ రకంగా చెప్పింది కాబట్టి ఇది నేరం కాదు, మా పరిస్థితులే మాకు ఇలా డైవర్ట్ చేసినాయని మేము చెప్పుకోగలుగుతున్నాం. అదే ఈరోజు కొనసాగిస్తాం. ఇందులో ఎవరేమనుకుని మాకు అనవసరం. ఎవడు ఏం కామెంట్ చేసుకున్నా, ఎవరు నాకు ట్రోల్స్ ఇష్టానుసారంగా చేసినా, ఒక ఎమ్మెల్సీ ఇలా చేయొచ్చా, ఒక రాజకీయ నాయకుడు ఇలా చేయొచ్చా, నువ్వేం సందేశం ఇస్తున్నావు, నువ్వు ఇదా ఇచ్చే సందేశం అంటే, ఏ సందేశం ఇవ్వాలో ట్రోలర్సే నాకు చెప్పాలి దయచేసి. ఎందుకంటే నా పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ వల్ల ఈమె నడి రోడ్డు మీద వదిలేయమంటారా? ఈమె జీవితాన్ని నాశనం చేసేయమంటారా? మా కుటుంబం కదా రోడ్డు మీదకి తీసుకొచ్చాం. హాయిగా బ్రతుకుతున్న వాళ్ళని తెచ్చి నాశనం చేసి ఆమెకు స్టాంప్ వేసేసి వదిలేనా? వాణి వదిలేసినట్టు నేను వదిలేనా? మరి మా పిల్లలతో మేము బాగుంటాం, ఆమె పిల్లలతో ఆమె ఇవ్వాలి. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయంలో అర్థం ఇదని మీకు నేను